సంగారెడ్డి జిన్నారం మండలం గడ్డపోతారంలో హెటిరో ల్యాబ్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, హెటిరో ల్యాబ్స్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతంలో ఉన్నటువంటి హెటిరో పర్సన్ సంబంధించిన ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకసారిగా గత గంట కెమికల్ ని కలుపుతున్న సమయంలో విద్యుదాఘాతంతో ఒకసారిగా మంటలు అలుముకున్నాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్రమత్తమైనటువంటి లోపల ఉన్న కార్మికులంతా కూడా వెంటనే వాళ్ళంతా బయటకు వచ్చేశారు. మిగతా వాళ్ళందరూ అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మొదట ఒక ఫైర్ ఇంజిన్ మాత్రమే రావడంతో అక్కడ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. వెంటనే మిగతా ఫైర్ స్టేషన్లు కూడా అప్రమత్తం చేసి అక్కడి నుంచి కూడా మరికొన్ని ఫైర్ ఇంజిన్లు తెప్పించారు. ప్రస్తుతానికి 4 ఫైర్ ఇంజిన్లు అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇక్కడ కార్మికుల పని అది అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ముందస్తుగా ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు వెంటనే కార్మికులంతా బయటికి వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తోటి ప్రమాదం తప్పిందని ప్రస్తుతానికి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 4 ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కెమికల్ కావడం తోటి పైన ఉన్నటువంటి రియాక్టర్లు ఒకసారిగా పేలుతున్నాయి. భారీగా శబ్దాలు వస్తున్నాయి. పైకి మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళంతా దట్టంగా కొన్ని కిలోమీటర్ల మేర ఈ దట్టమైనటువంటి పొగను అలుముకుంది. ఇక్కడ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరినటువంటి బొల్లారం పోలీసులు కూడా అక్కడ చుట్టుపక్కల కూడా అంటే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకుండా వాళ్ళందరినీ దూరంగా పంపించి వేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి 4 వైపుల నుంచి ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందు కెమికల్ కాబట్టి దాన్ని ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ ను చల్లుతూ మంటలు ఆర్పేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. మరి మంటల అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలుస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ హెట్రో సంస్థమైనటువంటి చుట్టుపక్కల ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకుండా వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల నుంచి పంపించి వేస్తున్నారు. విద్యాఘాతమా లేక కెమికల్ కలుపుతున్న సమయంలో ఒకసారిగా మంటలు అలుముకున్నాయి. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మంటలు ఆర్పిన తర్వాత దీని మీద దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రశాంత్, ధన్యవాదాలు నాగార్జున.